కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర ఉన్నాం. జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి తన నివాసం దగ్గర ఉన్నాం. సో మంత్రి సంబంధించినటువంటి ఓఎస్టీగా పనిచేసినటువంటి సుమంత్ ఎవరైతే ఉన్నారో సుమంత్ పైన ఆయన నిన్ననే ఆయనను ఆ విధుల నుంచి కూడా తొలగించడం జరిగింది. సో ముఖ్యంగా ఆయనని ఉదయం నుంచి కూడా అరెస్ట్ చేసేందుకు ఒక పక్కన టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు సైతం కూడా రావడం జరుగుతుంది. దరిదాపుగా రాత్రి ఇప్పుడు 11 టైం అవుతా ఉన్నది. సో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ కొండా సురేఖ గారి యొక్క కూతురు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సుస్మిత పటేల్ గారితో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులతో సైతం కూడా వాగ్వాదం చేస్తా ఉన్నది. ఏమైతుంది నాన్న? ఇగో చూడండి, ఇగో ఈమె వచ్చింది, పేరేంది శ్వేత యాదవ్ వచ్చింది. ఏం చేయడానికి? ఎవరు వచ్చింది? ఇంకా మీడియా చూడండి అయ్యా. ఇప్పుడు మేము చేసింది ఏంది? మేము కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండడం తప్ప, మేము రేవంత్ రెడ్డికి లాయల్ ఉండడం తప్ప. మినిస్టర్ కదా మేడం, మా అమ్మ మినిస్టర్. అదే మాకే తెలుస్తలేదు, మేమేం తప్పు చేసినామని మాకు తెలుస్తలేదు. మా మీద మర్డర్ అటెంప్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మర్డర్ అటెంప్ట్ కదా ఇది. ఇప్పుడేమో ఆమె ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు అంటే మా అమ్మ ఇప్పుడు లేడీ కానిస్టేబుల్ వచ్చిందంటే లేడీ ఎస్ఐఓ సిఐ ఆమె నాకు తెలియదు. వచ్చిందంటే మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చినట్ట, అంతేనా? గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక మినిస్టర్ కదా మీ అమ్మ. సో ఎందుకు అదే అండి, అదే నాకు తెలియట్లేదు. మరి మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే మరి టిఆర్ఎస్ వాళ్ళ మీద పడకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద పడి మా మీద మా ఇంటి మా ఆడోళ్ళ మీద పడ్డానికి ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పండి, చెప్పట్లేదు కదా. ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంతకు ముందు వచ్చి మా ఓఎస్డీని నిన్న టర్మినేట్ చేశారండి. టర్మినేట్ చేశారు. చేసినందుకు దాన్ని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో అన్నారు. మాకు వాటికి ఎక్స్ప్లెనేషన్ ఏం ఇవ్వలేదు. ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వచ్చారు. ఆయన మా దగ్గర ఉన్నాడు. సరే ఉన్నాక తీసుకెళ్తాను ఒక వారెంట్ ఏం లేకుండా ఆయన మఫ్తీలో వచ్చాడు పోలీసు. నేను ఎట్లా పంపిస్తాను వాడిని? పంపించలేం కదా. నేను అడిగాను టాస్క్ ఫోర్స్ ఏని, మీరు వారెంట్ తీసుకొని రండి నేను పంపిస్తాను అన్నాను. ఇగో ఇప్పుడు జూబ్లీ హిల్స్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా మినిస్టర్ గారు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చిందో చెప్పమని చెప్పండి. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఆయన రాజకీయాలలో లేరండి. ఆయన ఆరోపణలు వాళ్ళు చెప్పాలండి. ఆరోపణ అనేది వాళ్ళు చెప్పాలి. వాడు రాజకీయాలలో లేడు. ఎక్కడన్నా వానికి ఒక పోస్ట్ ఉందా అని అడగండి. వానికి ఒక విజిటింగ్ కార్డ్ లేదు, వానికి ఒక లెటర్ హెడ్ లేదు, వాని సంతకం ఒక్క పేపర్ మీద ఉండదు. ఏ పేజీకి పోయినా కూడా ఏ పేజీలో పేపర్ మీద సుమంత్ అనే సంతకం ఉండదు. సో అయినా కూడా టర్మినేట్ చేసినా కూడా మేమేం మాట్లాడలేదు. ఇదంతా తీసుకొచ్చి వాట్ ఆర్ దే డూయింగ్, వాట్ ఆర్ దే ట్రైయింగ్ టు డూ అంటే మీ అమ్మగారిని ఏమైనా టార్గెట్ చేసి టార్గెట్ చేస్తున్నారు కదండి. బీసీలు అనేవి రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇక్కడ రెడ్లందరూ కలిసి బీసీలు మమ్మల్ని తొక్కుతున్నారు కదా. ఇప్పుడు ఎక్స్టార్షన్ చేసిండు అని మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో డెక్కన్ సిమెంట్స్ అనేది ఉన్నది. డెక్కన్ సిమెంట్స్ లో ఉన్న ఆయనని మా సుమంత్ ఓఎస్డి అతను పిస్తల్ పెట్టి ఎక్స్టార్షన్ చేసిండ్రు అని చెప్తున్నారు. ఓకే, పిస్తల్ ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు నాకు అర్థంగా ఇదంతా ఎక్కడికి తీసుకొస్తారు అని అంటే మా నాన్నని ఏం చేయడానికి తీసుకొస్తారండి. మా నాన్న రిఫార్మ్డ్ నక్సలైట్ కాబట్టి ఎటు చేసి ఏదన్నా ఇవన్నీ కుట్రలు మా నాన్న పేరు మీద ఇప్పుడు వాంతో ఒక 4 దెబ్బలు వేసి పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తానా సార్ నేను. ఓకే, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ప్లేన్ పేపర్ మీద సంతకం పెట్టించుకుంటారు. వాళ్ళు రాయాలనుకుంటే రాసుకుంటారు, లాకప్లు ఎత్తారు. మా అమ్మని కూడా వేసిండ్రు, మమ్మల్ని కూడా వేసిండ్రు. నేను పోయిన లాకప్లకి, మా నాన్న పోయిండు లాకప్లకి. ఇప్పుడు నా భయం ఏంటంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఈ ఎక్స్టార్షన్ కేసు అని వాని పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటాను. అండ్ దాంట్లో కూడా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మాకు వేం నరేందర్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పారు. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే నేను అసలు ఇవ్వలేదు, ఒక కంప్లైంట్ కూడా రాయలేదు, నాకు కంప్లైంట్ తో సంబంధం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంటికి పోయి మీరు క్లారిఫై చేసుకోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో క్లారిఫై చేసుకోండి, ఏమన్నా
కంప్లైంట్ ఇచ్చారా అని. ఎందుకంటే మాకైతే క్లారిఫై అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆబ్వియస్లీ వేం నరేందర్ రెడ్డి గారు ఉంటారు, కడియం శ్రీహరి గారు ఉంటారు, మన మాకు వరంగల్ అందరూ అదే కదండి. సీఎం ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉంటుందండి. సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అదే సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. ఎందుకు ఒక ఓఎస్సీ మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం అయింది? ఒక బీసీ లేడీ మీద కక్ష కట్టాల్సిన అవసరం అయింది? ఒక క్రౌడ్ పుల్లర్ అండి. మై ఫాదర్ హీస్ మా నాన్న ఫస్ట్ ఎమ్మెల్సీ, యునానిమస్ ఎమ్మెల్సీ ఇన్ ద హోల్ కంట్రీ అండి. కొండా మురళి టిఆర్ఎస్ నుంచి నించున్నప్పుడు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ నామినేషన్ వేయలేదండి. దట్ ఈస్ మై ఫాదర్. దే ఆర్ స్ట్రాంగ్ లీడర్స్ అండి. వరంగల్ ఇలా 5 నియోజకవర్గాలని ప్రభావితం చేసే కార్యకర్తల అదంతా అంటే దుర్భిక్ష అనాలా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఇది చాలా దారుణమైన ఒక కక్ష పూరితమైన చర్య. అది బీసీ లేడీ అండి, పద్మశాలి లేడీ, మున్నూరు కాపు లేడీ. టార్గెట్ కొండ సురేఖ, టార్గెట్ కొండ మురళి అండి. టార్గెట్ కొండ సురేఖ, టార్గెట్ కొండ మురళి. వాళ్ళని దించాలి. కొండ మురళికి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి? ప్రొటెక్షన్ తీసేస్తున్నారు, బందోబస్తు తీసేస్తున్నారు. మొన్నటిదానుకున్న బందోబస్తు ఎందుకు తీసేస్తున్నారు? ముఖ్య కార్యకర్త ఉన్న నవీన్ రాజ్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి గన్మెన్లు తీసేసినారు. కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళకి ఎందుకండి గన్మెన్లు? నేను అడుగుతా, రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఎందుకు గన్మెన్లు? ఎందుకు? మాకు ఒకవేళ మా ముఖ్య అనుచరుడు ఆయనకి యాక్చువల్లీ మర్డర్ అటెంప్ట్స్ ఉన్నాయి, ఆయనకి థ్రెట్ ఉంది, ఆయనకి తీసేసిండ్రు. అడిగితే మాకు ఇయ్యరు గన్మెన్లు. మరి తిరుపతి రెడ్డికి, కొండల రెడ్డికి ఏమున్నాయండి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క హస్తం ఏమైనా ఉందా? అది మొత్తం ఆయన అండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. తెలుగుదేశం మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టిఆర్ఎస్ లో కొట్లాడినాము, అన్నిట్లో కొట్లాడినాము. కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి. చాలా దురదృష్టకరం. అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా, యాజ్ అ డాటర్ గా మా నాన్న దీంట్లో మా నాన్నని కానీ, మా అమ్మని కానీ, మా సుమంత్ అనే అతన్ని కానీ, అతను మా ఫ్యామిలీ మెంబరు, వానికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, వేం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు. వాళ్ళు ముగ్గురు బాధ్యులను చేస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశారు సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తే మాకేమని ఇచ్చారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు కంప్లైంట్ అని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. ఎవరండి? ఒక 2 minutes రగన్నతో మాట్లాడాను. రగన్న, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు కంప్లైంట్, ఏమని ఎక్స్ట్రాషన్ చేసిండు, పుస్తలు పెట్టి ఎక్స్ట్రాషన్ చేసిండు అని కంప్లైంట్ ఇచ్చిండు అని చెప్పిండు రగన్న. ఓకే, సో మేము ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ ఒకటే మాట చెప్పిండు, నేను ఎటువంటి కంప్లైంట్ ఇయ్యలేదు అని చెప్పిండు. మీరు ఇక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ వాళ్ళ ఇంటికి పోండి, పోయి అడగండి ఆయనని. డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు నేను చెప్తా అండి. ఇప్పుడు మీరు అడిగినారు కదా, ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సిఎంఓ నుంచి వచ్చిన, ఇది సిఎంఓ. మీరు రగన్న ప్లీజ్ కమ్ హియర్, ఐ టెల్ యూ. ఎందుకు అని అంటే సిఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది? రోహిన్ రెడ్డి. ఆయన ఎవరు? ముఖ్యమంత్రి దగ్గరగా ఉంటారు అంతేనా? పక్కన ఉంటాడా? ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగిండు డెక్కన్ సిమెంట్స్ గురించి. అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు. దాన్ని బెదిరించుడు అన్నారు. సరే, బెదిరించుడు అంటే, ఎక్స్టార్షన్ అంటే, పిస్తల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. రోహిన్ రెడ్డి దగ్గరికి సుమంత్ పిలిస్తే వెళ్ళండా, ఇద్దరు కలిసి చేసిరా? రోహిన్ రెడ్డి సుమంత్ ని పిలిచిండు. సీఎంఓ రోహిన్ రెడ్డికి చెప్పిండు, రోహిన్ రెడ్డి సుమంత్ ని పిలిచిండు. సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి రోహిన్ రెడ్డి ఆఫీస్ లో మాట్లాడిండు. ఇది సీఎం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం రోహిన్ రెడ్డి చేసిండు. అయితే ఇప్పుడు మరి పిస్తలు ఏముంటదండి, ఏం జరుగుతుంది అని అడుగుంటారు.
అంతే కదా, దేని గురించి అనేది తెలియాలి కదా. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసిండు అంటున్నారు కదా, పిస్తల్ అంటున్నారు కదా, రోహిన్ రెడ్డి అయితే ఉన్నాడు కదా, మరి రోహిన్ రెడ్డి సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు సీఎం లోనే మరి ఇప్పుడు సీఎం పెట్టించినట్టే కదా పిస్తల్. మరి ఆఫీస్ లో అండి, ఎక్కడ అంటే పక్కన, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఇంటి పక్కన ఉన్న కార్యాలయంలో. ఎస్ ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు సీఎం తెచ్చిందా పిస్తల్? సీఎం ఇచ్చిందా పిస్తల్? అంటే సీఎం ఇచ్చిండు, రోహిన్ రెడ్డి నమ్మనాలి. ఇప్పుడు సుమంత్ ఎక్కడ కూర్చుంటే రోహిన్ రెడ్డి అక్కడ కూర్చోవాలి, సుమంత్ ఎక్కడ పోతే రోహిన్ రెడ్డి అక్కడ పోవాలి, సుమంత్ ఎక్కడ అరెస్ట్ అయితే రోహిన్ రెడ్డి అక్కడ అరెస్ట్ కావాలి. ఎవరు చేసినా కూడా రోహిన్ రెడ్డి సీఎం ఇద్దరు అరెస్ట్ కావాలండి. అంటే ఇప్పుడు సుమంత్ దగ్గర తుపాకీ పిస్టల్ ఉంది అని అంటే అది కొండామురళి ఇచ్చిండని అంటారేమో రేపు. అదే చెప్తున్నా కదండి, అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు. ఎందుకంటే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుమంత్ని పిలుచుకున్నాడు. మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్తల్, మరి సీఎంఏ ఇచ్చుంటాడు కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్తల్ సీఎంఏ ఇచ్చుంటాడు కదా. మరి మా నాన్న పేరు తీసింది అనుకోండి, హీఈస్ ఎ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి. మై ఫాదర్ ఇస్ ఎ రిఫార్మ్ నక్సలైట్, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని అంతకు ముందు కేసెస్ ఉన్నాయి, దేర్ ఆల్ ఎగ్జిక్యూటెడ్, అన్ని అయిపోయినాయి కేసెస్. మళ్ళీ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు. ఎట్లా కొండమురళిని దొక్కాలి, వరంగల్ కొండమురళి నడవద్దు, కొండమురళి బయటికి వస్తే జనాలు వస్తారు, ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలి అని చూస్తున్నారు. ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కితే ఏమొస్తుందండి? కడియం శ్రీహరికి ఏమొస్తుంది, వీళ్ళందరికి ఏమొస్తుంది? మాకు వేమనరేందర్ రెడ్డి ఆల్రెడీ అంతకు ముందు వరంగల్ ఈస్ట్ లో నించున్నారండి. వరంగల్ ఈస్ట్ మీద కన్నేసిండు ఆయన. ఎటు చేసి కొండా సురేఖని బయటికి పంపిస్తే వరంగల్ ఈస్ట్ ఆయన సొంతం అవుతుంది అని చూస్తున్నాడు. అది వరంగల్ ఈస్ట్ లో అంతకుముందు ఆయన నించున్నాడు, ఆయన కంటెస్ట్ చేసిండు, ఆయన ఓడిపోయిండు. సో ఇప్పుడు ఆ వరంగల్ ఈస్ట్ కోసం ఆయన ట్రై చేస్తున్నాడు. లేకపోతే ఏంది డ్రామా అంతేంది? ఇప్పుడు ఏది ఎటుపోయిందండి? ఇప్పుడు ఉందా పోలీస్? ఏది అమ్మ అడగండి ప్లీజ్, వాళ్ళు అడగండి. ఇప్పుడు నన్ను అడుగుతున్నాను, నేను ఇక్కడే నించుంటా, వాళ్ళని కూడా అడగండి ఎందుకు వచ్చిండ్రు. అది తెలియదండి నాకు, అది తెలియదు ఎక్కడ తీసుకెళ్ళిన. మీనాక్షి మ్యామ్కి అయితే మేము చెప్పడం జరిగిందండి, బట్ ఇట్లా ఇంతవరకు జరిగేంత వరకు అయితే చెప్పలేదు. జస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు, ఇట్లా ఇట్లా అని చెప్పారు అని చెప్పాము. ఐజీ గారికి కాల్ చేసి చెప్పారు. వేమనరేందర్ రెడ్డి ఏమన్నారు అని అంటే, ఒక మంత్రి చెప్తే మేము తీసుకోవాలి కదా అని అన్నారు. కానీ ఒక మంత్రి ఇంటి మీద దాడి చేయడం అనేది అయితే నేను ఎక్కడ చూడలేదు. ఒక మంత్రి ఇంటి మీద దాడి చేసి ఇంతమంది పోలీసు వాళ్ళని తీసుకుపోవడం అనేది ఏందనేది నాకు తెలుస్తలేదు. కానీ నేను క్లియర్ కట్ గా నేను ప్లీజ్ మీ మీడియా అందరికి ఒకటే చెప్తున్నా, దీంట్లో కొండమురళిని కొండా సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నారు. వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు, అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఇదంతా సీఎం వేమనరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి చేస్తున్నారు. నేను క్లియర్ గా చెప్తున్నా అండి. సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వాడి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి, మేము చూడాలి. అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో, అప్పుడు రోహిన్ రెడ్డి కూడా పార్ట్నరే కదా, రోహిన్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు. రోహిన్ రెడ్డి పోవాలి. రోహిన్ రెడ్డి అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు? సీఎం ఆఫీస్ లో ఉన్నాడు. మొత్తం అందరి డేటాలు దిద్దాం, ఫోన్లు. 4 అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా. సుమంత్ది, ఈయన ఎవరు రోహిన్ రెడ్డిది ప్లస్ డక్కన్ సిమెంట్స్ ఒక దగ్గరనే దొరుకుతుంది. అంతకు ముందు రోహిన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది. ఇప్పుడు కొండా సురేఖ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయచ్చు, ఆమె ఇబ్బంది పెట్టచ్చు. కానీ సుమంత్ని ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు? ఇదే అండి నేను అదే చెప్తున్నా. ఎటు చేసి ఎక్స్టార్షన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్ లకి ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం. నేను అనుకుంటున్నా మేబీ బికాస్ నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగిన దాన్ని. నాకు కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు. మంత్రి గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా? లేదండి ఇప్పుడు మంత్రి లేదు, ఇప్పుడైతే లేరా, ఇప్పుడు వారు బయటకు వెళ్ళిపోయారు. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు చివరగా? నాకు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాశారు అని చెప్తున్నారో, ఏది పిస్తల్ పెట్టి రాశారు అని చెప్తున్నారో, నాకు ఆ పేపర్ కావాలి. ఐ నీడ్ దట్ పేపర్ అండ్ ఈ డ్రామా అంతా ఏంది? ఈ పోలీసు వాళ్ళందరూ ఎందుకు వచ్చిండ్రు? ఈ పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? మా ఇంటికి మీదకి ఎందుకు వచ్చిందని నాకు కావాలండి. ఎటు చేసి మమ్మల్ని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలా అన్నిలో తెలుస్తున్నాయి కదా, మీకైతే అందరికి అర్థమవుతుంది కదా, మమ్మల్ని దొక్కాలని చూస్తున్నారు అనేది అర్థమవుతుంది కదా.
ఆ అర్థమైతే చాలండి. వరంగల్ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది కంప్లీట్ చేయడం జరిగింది గతంలో. సో ముఖ్యంగా మంత్రి పదవి నుంచి తొలగించేందుకు ఇటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. అంతే అండి, దానికోసమే బీసీ మంత్రి ఉండొద్దు అనేది చూస్తున్నారు. పర్లేదు, బీసీ మంత్రి ఉండొద్దు అని చూస్తున్నారు, బీసీలను దొక్కాలని చూస్తున్నారు. ఇక్కడ రెడ్ల రాజ్యం నడుస్తుంది. మొన్నటిదాకా వెలుమల రాజ్యం నడిచింది, అది పోయింది. ఈ రెడ్ల రాజ్యం నడుస్తుంది. కాళేశ్వరం ఎటు పోయింది సార్? ఎందుకు మాట్లాడతలేరు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఎటుపోయింది? ఎందుకు మాట్లాడతలేరు? కవిత బయటకు వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడతలేరు? కవిత మొత్తం వెనకాల రేవంత్ రెడ్డి మాట్లాడిస్తాను అంటారు, దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇవన్నీ కాకుండా ఈ చిన్నపిల్ల మీరు ఓఎస్డి అయి ఉండి హీ హాజ్ నో పవర్స్ ఇన్ ద గవర్నమెంట్ సార్. ఆయన ఒక్క సంతకం ఒక్క దాని మీద చూపియండి, మేము మాట్లాడతాం. వాట్ ఈస్ దిస్? బీసీ లీడర్ని మై ఫాదర్ ఈజ్ ఎ క్రౌడ్ పుల్లర్, ఈజ్ ఎ మాస్ లీడర్. ఆయన ఒక దగ్గర దిగుతే, కార్ దిగుతే 5,000 తక్కువ మంది రారండి, 5,000 తక్కువ మంది రారు. మా నాన్న ఫస్ట్ లీడర్ టు బి యునానిమస్ ఎమ్మెల్సీ ఇన్ ద హోల్ కంట్రీలో. మా నాన్న టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ వేసినప్పుడు కాంగ్రెస్ బీజేపీ వాడు నామినేషన్ వేయలేదండి. ఈ కాంగ్రెస్ వాడు ఎవరు నామినేషన్ వేయలే. ఇవాళ కాంగ్రెస్ నుండి నేను చెప్తున్నా నేను ఈ మాట. టీఆర్ఎస్లో మా నాన్న ఉన్నప్పుడు మా నాన్న 3 గంటల వరకు కలెక్టర్ ఆఫీస్లో కూర్చున్నాడు, 3 గంటల వరకు ఎవరన్నా వేస్తాడా అని. ఒక బీజేపీ వాడు వేయలే, ఒక కాంగ్రెస్ వాడు వేయలే. He is the first unanimous officer, MLC in the whole country. నేషనల్ పార్టీలో వేయలేదండి మా నాన్నని చూసి. లేదు, పోలీసులు ఏం చెప్పట్లేదు, అక్కడ నించున్నారు కదా. అంతే, టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు వీళ్ళు వచ్చారు అంతే. మేడం, కాంగ్రెస్ లో ఎన్ని అవమానాలు జరిగినాయని చెప్తా ఉన్నారు కదా. సో ఈ అవమానాలను లేదండి, మేము రాజీనామాల గురించి ఇప్పుడు ఏం మాట్లాడదలుచుకోలేదు. అవమానాలు అని అంటే ఇది యాక్చువల్లీ కింది స్థాయిలో జరుగుతుంది, పై స్థాయి వరకు మేము తీసుకెళ్లాలనుకుంటున్నాం. మేము ఢిల్లీ స్థాయికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మేము చూసుకుంటామండి. ఓకే, థ్యాంక్ యూ.